భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండల పరిధిలోని శేషగిరి నగర్, హేమచంద్రపురం, కారుకొండ రామారం తదితర గ్రామాల్లోని మామిడి తోటలపై లక్షల సంఖ్యలో మిడతలు వచ్చి వాడడంతో మామిడి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం ఉదయం రైతులు తమ తోటలోకి వెళ్లి చూడగా కాయలు, ఆకులపై లక్షల సంఖ్యలో మిడతలు ఉండడం చూసి భయాందోళనకు గురయ్యారు. ఈ సమస్యపై వ్యవసాయ అధికారులకు సమాచారం అందజేయక ఈ మిడతలతో భయపడాల్సిన పని లేదని, వర్షాలు మూలంగా వచ్చి ఉంటాయని తెలియజేస్తున్నారు. దీనిపై పూర్తి విచారణ చేసేందుకు నేడు వ్యవసాయ అధికారులు మామిడి తోటలు పరిశీలించనున్నట్లు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ వేల సంఖ్యలో ఇలా మిడతలు రావడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. నమస్తే, కెరటం న్యూస్. నేను మీ శ్యామ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి. ప్రస్తుతం అయితే ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని లక్ష్మీదేవిపల్లి మండలంలో దాదాపు నిన్నటి నుంచి ఈ మిడతల దాడి అనేది ప్రధానంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. లక్ష్మీదేవిపల్లి మండలంలోని హేమచంద్రపురం, అలాగే శేషగిరి నగర్, అలాగే కారుకొండ రామవరం పంచాయతీల్లో ఈ సమస్య అనేది, ఈ మిడతల సమస్య అనేది చాలా తీవ్రంగా ఉన్నది. అలాగే ఈ మామిడి తోటలు ఏదైతే ఈ మిడతలు అనేది మొత్తం మొక్కల మీద వారిపోయి వాటి మీద దాడి చేస్తూ ఉన్నాయి. అయితే ప్రస్తుతం మనం శేషగిరి నగర్ పంచాయతీలో ఉన్నటువంటి చంటి గారి మామిడి తోటలో ఉన్నాం. అయితే ఈ మామిడి తోటకు సంబంధించి ఇక్కడ మిడతలు అనేది చాలా వేల సంఖ్యలో ఇక్కడ చెట్ల మీద వాలిపోయి మొక్కల్ని నాశనం చేస్తూ ఉన్నాయని చెప్పేసి మనతో చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చంటి గారితో ఉన్నాం. సార్, చెప్పండి, మొక్కలు అంటే ఈ మిడతలు మీరు ఎప్పుడు చూసారు, ఎప్పుడు ఈ సమస్య గుర్తించారు? నేను పొద్దున పూట చూశానండి. పొద్దున పూట చూశాను. తోటలో మొత్తం అన్ని మిడతలు దాదాపు కొన్ని వేలు ఉన్నాయండి. మొత్తం పంటను మొత్తం నాశనం చేస్తున్నాయి. మరి ఎప్పుడు వచ్చినాయిందో అయితే తెలియదండి. మరి దీనికి ఏదైనా సొల్యూషన్ చూపించాలని కోరుకుంటున్నాను. అది దీనికి సంబంధించి ఈ సమస్య గురించి ఏమైనా వ్యవసాయ అధికారులకి మీరు ఏమన్నా వీటికి సంబంధించిన సమాచారం మీరు ఏమైనా చేరవేశారా? వాళ్ళు ఏమంటున్నారు? చేరవేసామనండి, మన ఏడీ గారికి చేరవేస్తే వాళ్ళు మీటింగ్లో ఉన్నాము, రేపు వచ్చి చూస్తామని అంటున్నారండి. రేపు వచ్చి చూసిన తర్వాత దాన్ని ఏం చేయాలని చెప్పి అన్నారండి. మరి అది రేపు కానీ తెలుస్తుంది. అంటే ఈ మిడతలు అనేవి మొక్కల్ని నాశనం చేయడం, అంటే పంటను ఏమైనా దెబ్బతీసే పరిస్థితి కనిపిస్తూ ఉందా? ఆ పంటని నాశనం చేసే కనపడుతుందండి. ఇంకోటి కూడా ఏంటంటే మామిడి కాత కొయ్యలేదండి, మామిడి దెబ్బ అయ్యేటట్టున్నది కాత మొత్తము. మరి అది ఏమి అర్థం కాని పరిస్థితిలో ఉన్నది. కాత తోట మీద అట్లనే ఉన్నదండి. అది చూసినట్టయితే ఇప్పుడు ఈ మామిడి కోత ఇంకా కొయ్యలేదు. అలాగే ఈ మొక్కల్లో ఇంకా మామిడి అనే రైతులకు కూడా ఈ మిడతల దాడి అనేది చాలా తీవ్ర సమస్యగా కనిపిస్తూ ఉంది. దీని మీద కూడా అధికారులందరూ త్వరగా స్పందించి ఈ సమస్యని త్వరితగతిన పరిష్కారం చూపాలని చెప్పేసి ప్రస్తుతం మన రైతులు మనతో చెప్తా ఉన్నారు. కెమెరామెన్ శ్రీనుతో శ్యామ్, కెరటం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.